నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు తిరుమలలో చిరుత హల్చల్ భయభ్రాంతులకు గురైన కర్ణాటక సత్రం పరిసర ప్రాంత ప్రజలు పెద్దపల్లి జిల్లా రామగిరి టీఆర్ఎస్ మండల పార్టీ నాయకుల మీడియా సమావేశం రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి శ్రీధర్ బాబు చేస్తున్న రాజకీయాలు మానుకోవాలని హితవు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు అలుపెరగని పోరాట యోధుడని ఉద్యమ శిఖరమని పలువురి కితాబు సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం తలెల్మా గ్రామంలో కరోనా పాజిటివ్ గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తమైన అధికారులు మైలార్దేవపల్లి పారిశ్రామికవాడలో జీహెచ్ఎంసీ అధికారుల ఆకస్మిక దాడులు హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమంగా వెలిసిన 150 కంపెనీలపై కొరడా తిరుమలలో చిరుత హల్చల్ చేసింది గత 2 రోజులుగా రింగు రోడ్డు కర్ణాటక సత్రం ప్రాంతాల్లో సంచరించినట్లు సీసీ కెమెరాలలో నిక్షిప్తమైంది చిరుతను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు స్థానిక కర్ణాటక సత్రం ఇతర మఠాలలో పనిచేసే సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు పెద్దపల్లి జిల్లా రామగిరి టీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు శ్రీధర్ బాబు రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న రాజకీయాలు మానుకోవాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి అన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించి 2018 ఎన్నికల్లో గట్టేందుకు మంతని మధుకర్ ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా రామగిరి మండలం సెంటనరీ కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉనికిని కాపాడుకోవడానికి శీలం రంగయ్య ఆత్మహత్యను రాజకీయం చేయాలని శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రామగిరి తెరాస మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య జెడ్పీటీసీ మేధరబోయిన శారదాకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తన ఉనికి చాటుకోవడం కోసం ఎప్పుడూ ఒక సమస్యను దేనిపోని సృష్టించుకుంటూ శవాల మీద పేరాలు ఏర్పడే విధంగా తనకు ఉన్న రాజకీయ అనుభవం చాలా గొప్పదని చెప్పి చెప్పుకునే వ్యక్తి మాజీ మంత్రిని చెప్పుకునే వ్యక్తి ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా ఇన్ని సంవత్సరాలు తన రాజకీయ జీవితాన్ని గడుపుకుంటూ వస్తుండు ఈరోజు జరిగే సంఘటనలు కానీ ఇంతకుముందు జరిగిన సంఘటనలు కానీ ప్రతి సంఘటనలో వాళ్ళు చేసిన దుష్ప్రచారం ప్రజల ముందు ఉంది ఇంతకుముందు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుంటే మంతని మధుకర్ కేసు అప్పుడున్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి హైదరాబాద్ నుంచి వెళ్ళి బయట నుంచి వెళ్ళి దుండగులను గూండాలను పిలిపించి మంతనిలో ఏదో లేనిది సృష్టించుకుంటూ దాన్ని హైలైట్ చేసి ఎలక్షన్ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంగా ఆ రోజు అది చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తమైన దేశవ్యాప్తమైన ఇష్యూ చేసుకొచ్చి ఇక్కడ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి ఆ రోజు పబ్బం గడుపుకోవడం జరిగింది తర్వాత జరిగిన సంఘటనలు చూసుకుంటే గడ్డం శ్రీరామ్ అనే వ్యక్తి ఒక కడపత్రం రిలీజ్ చేసినప్పుడు కడపత్రం రిలీజ్ చేసిన నెపానికి అతనికి 3rd డిగ్రీ ఇచ్చి ఆ రోజున అతని చిత్రహింసలు పెట్టిన సంఘటన మన మంతని ప్రాంత ప్రజలకి మన తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు అట్లాంటి నీచ చరిత్ర ఉన్న శ్రీధర్ బాబు ఏదో ఒకటి ఎలక్షన్ టైం రాగానో లేకపోతే దళితుల విషయం వచ్చేసరికి ఒక మా గ్రామస్తుడైన రామగిరి మండలం రామాయపల్లి గ్రామస్తుడు మా గ్రామస్తుడైన శీలం రంగయ్య మరణానికి సంబంధించి ఆ కుటుంబానికి కనీసం ఎలాంటి అనుమానాలు లేకుండా ఆ కుటుంబం ఎలాంటి వాళ్ళు అడగకుండా వాళ్ళే ప్రలోభాలకు అడ్చేసి వాళ్ళని దగ్గరికి వచ్చి వాళ్ళ దూతలను పంపించి మీరు అబద్ధం చెప్పండి మీరు ఇట్లా చెప్పండి మీకు ఈ సాయం చేస్తాం మీకు డబ్బులు ఇస్తామని చెప్పి బెదిరించి అట్లా ఆ రకమైన చేసినా కూడా ఆ కుటుంబ సభ్యులు భయపడకుండా మా వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ భార్య ఇద్దరు ప్రెస్ మీట్ చేయడం జరిగింది ఇదంతా అబద్ధ ప్రచారము దీంట్లో ఎలాంటి పోలీసు వాళ్ళది ఎలాంటిది తప్పు లేదు అక్కడ వేటకు వెళ్ళింది వాస్తవమే ఆ రెడ్ హ్యాండెడ్గా దొరికింది వాస్తవమే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచి మళ్ళీ రిలీజ్ చేశారు మళ్ళీ తెల్లారి తర్వాత కూడా తీసుకుపోయారు ఆయన కొంచెం ఫస్ట్ నుంచి ఉండే మెంటాలిటీ పరంగా ఆయన పద్ధతి ప్రకారంగా ఇంట్లో కూడా కొంచెం ఆయన ఒక మైండ్ సెట్ కరెక్ట్ ఉన్నది ఆ రకంగా చేసుకోవడానికి పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టలేదు పోలీసు వాళ్ళు చిత్రహింసలు పెట్టలేదు దీనికి కారణాన్ని రాజకీయం చేసి దీన్ని రాజకీయంలో వాడుకొని మమ్మల్ని అవమానపరచకండి మీకు గిన
అంత ప్రేమ దళితుల మీద కానీ ఆ శీలం రంగయ్య కుటుంబం మీద కానీ ఉంటే వారికి ఏదైనా ఆర్థిక రూపకంగా సాయం చేసి వాళ్ళని ఆదుకోండి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నాయకులు పడాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అడుగుజాడలో నడుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు రైతులకు నీళ్లు అందించిన మహానుభావుడు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి బర్త్డే మనం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. బంగారు తెలంగాణగా మార్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి హరీష్ అన్న ఇంకా రానున్న రోజుల్లో ఇంకా తెలంగాణ అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో 100 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం తలెల్మా గ్రామానికి చెందిన మంగళి నరసింహులు అనే వ్యక్తి గత నెల రోజులుగా అనారోగ్యంతో లింగంపల్లి సిటిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ అని రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. తలెల్మా గ్రామంలో మంగళి నరసింహులు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ కి తరలించారు అధికారులు. మైలార్దేవపల్లి పారిశ్రామిక వాడలో హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమంగా వెలిసిన 150 కంపెనీలపై జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేశారు. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన కంపెనీలు సీజ్ చేస్తామని తెలియజేశారు జీహెచ్ఎంసీ అధికారులు. वैसे सर केबल है ये नहीं होता वही मोटा केबल है। हाँ नहीं करा ना उसका कंपनी का है ये इसमें से अटैच में दो है एक ही है बड़ा है संजय जरा पूरे उतर ए बट्टा और देखा रे ए कपड़ा किसके ने भाई छे संजय कपड़ा रख लो हां चल फास्ट అన్ని ట్రైనింగ్ ఇచ్చేసాం సార్ హైకోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు ఇచ్చిన డిసిషన్ ప్రకారం సీజ్ చేస్తుంది. కోర్టు ఇచ్చింది దాన్ని కమిషనర్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో శివయ్య అనే రైతు మృతి చెందాడు. తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్లో పొలం దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి పాడుబడ్డ బావిలో పడిపోవడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య 2 పిల్లలు ఉన్నట్లు తెలిపారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న సదాశివపేట సిఐ శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బసవ సేవా సదన్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కేక్ కట్ చేసి జర్నలిస్టులకు, పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిల్లా మల్లన్న, వైస్ చైర్మన్ చింతా గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిన్న, కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రు మండలం అంబంలో దారుణం చోటు చేసుకుంది. గుంజరి గంగారం అనే వ్యక్తిని అతని భార్య, కొడుకులు కలిసి దారుణంగా హతమార్చారు. హతుడు పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే హత్యకు కారణాలుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఏడాది నుంచి మొగడు పెళ్ళంకు బడి రాకొచ్చింది కొడుకులకు. ఆ పిల్లగాడు సరిపోయింది, బాగా కక్ష అయిపోయింది. ఒక పరి కొట్టిళ్ళు, నెత్తి పలిగిపోయింది. మా ఇంటికి వచ్చిండు, మా ఇంటికి వస్తే మేము ఊకుండా పెట్టాము, అంత చేసినాము. మళ్ళీ వచ్చిండ్లు, మళ్ళీ గొడవ జరిగింది. మళ్ళీ గొడవ జరిగితే అక్కడ గుడి చేపించింది లేదు, కట్టకు గుడి చేపించి అక్కడ న్యాతిరి పోయి పానం తీసేసిండు. ఇద్దరు కొడుకులు, తల్లి, ఇంకా ఎవరున్నలో తెలియదు. కానీ వీళ్ళైతే పక్క మేము చంపినవి ఏం చేసుకోపోనాటింది భార్య నాకు. నా పేరు గంగారాం సార్. అక్రమ సంబంధం అంటారు, అక్రమ సంబంధం ఇంకా అది మాకు తెలియదు సార్, అది మాకు తెలియదు. అన్యాల మాట ఊరోళ్ళకు గుర్తు. నేను ఊళ్ళో ఉండను, నేను ఊళ్ళో ఉండను. నేను ఆకాశపెట్టమైంది. ఊరోళ్ళకు గుర్తు. అక్రమందం సంబంధం ఉన్నదా లేదా అనేది ఊరు మంచికి చెడ్డకు ఊరోళ్ళకు గుర్తుంది. ఊరు పెద్ద మనుషులకు, ఊళ్ళో పిల్లలకు, చెల్లెలకు అందరికీ గుర్తు. ఎట్లా చోడు ఏం కథ అని ఆయన ఆ పిల్ల వేస్తాడు ఉంటుందని అందరికీ గుర్తు. చాలా తప్పులే ఆ విషయం. కావాలని వాళ్ళు ముగ్గురు చంపిల్లు, సార్. కోడలకి మావకు ఏ సంబంధం లేదు. బిడ్డ లెక్క చూసుకుంటుండే ఆమె, ఆయన ఇంత అన్నం పెడుతుండే, వాళ్ళు పెట్టకూడదు. అందుకని అట్లా పుట్టించిండు. కానీ తప్పు మాట. మా కులకి నేను పెద్ద మనిషిని. ఏం పేరు సార్? ఏం పేరు? సాయిలు, రైతు ఉంటారు. అదేం లేదు, వాళ్ళు కావాల్సి పోయి చంపేసి. ఇంతకు ముందు కూడా కొట్టిండు, ఇంతకు ముందు కొట్టిండ్రు, కొట్టిండ్రు. అప్పుడే చంపేస్తామన్నారు, అప్పుడే చంపేస్తామనుకున్నారు. కానీ తన నూకేసి వచ్చారు. చంద్రకాంత్ అనే వ్యక్తి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే మన తండ్రి D28 కెనాల్ పక్కకున్న పశువుల కొట్టంలో చనిపోయి
దానికి కారణం ఏంటంటే వాళ్ళ అన్న భార్య అయినటువంటి సావిత్రి తోటి తండ్రికి అక్రమ సంబంధం విషయంలో ఇంట్లో ఖర్చులు గొడవలు జరుగుతున్నాయని వాళ్ళ అన్న గంగాధర్ మరియు గంగాధర్ తల్లి సాయబ కలిసి అతన్ని నిన్న రాత్రిపూట కొట్టి చంపినట్టుగా మాకు ఫిర్యాదు రావడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలి. కలిసి చంపినట్టుగా మాకు ప్రాథమికంగా ఫిర్యాదు అందింది. తదుపరి విషయాలు ఇన్వెస్టిగేషన్ కొనసాగించిన మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం రేగోడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి హరీష్ రావు జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కరోనా ఉండడం వల్ల అందరికీ ఇవ్వలేకపోయినాం. కొందరికేమో ఇండ్లకు పోయి ఇచ్చేసినాం, రేగోడ్లో కొందరికి ఇండ్లలో పోయి ఇచ్చేసినాం. కానీ మళ్ళీ ఆలస్యం జరిగింది. మిగతా వాళ్ళకు చెక్కులు కూడా కొందరికి రావాల్సి ఉంది. ఫండ్స్ ఉన్న వాళ్ళకు ఉన్నట్టుగా ప్రభుత్వం ఈ చెక్కులు విడుదల చేస్తుంది. మరికొన్ని చెక్కుల్ని కూడా త్వరలో వస్తాయనే ఆశాభావం ఉంది. ఇంకా ఎన్ని చెక్కులు ఉన్నాయి పెండింగ్? ఇంకో 12 చెక్కులు మన దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా మనం తొందరనే తీసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కేసీఆర్ గారు ఎందుకు ప్రవేశపెట్టారో. మీరందరూ కూడా మీ బిడ్డల పెళ్ళిళ్ళు చేసిందంటే మాకు కేసీఆర్ గారు ఉన్నారు అనే అండతోనే మీరు కూడా అప్పు అయినా పర్లేదు కానీ కేసీఆర్ ఆదుకుంటారనే అండతోనే మీరు పెళ్ళిళ్ళు చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ ధైర్యం మీ ఇంటి పెద్దనగా, మీ ఇంటి పెద్దగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు అని మీరందరూ నమ్ముతున్నందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నది కేసులు. ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదని చెప్పి మీరు ఎవ్వరు కూడా విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టు తిరగకండి. ఎక్కడ కూడా చుట్టాల దగ్గర పోయి ఎక్కువ పెళ్లిళ్ళకు కానీ సావులకు కానీ ఎక్కువ పోకండి. ఒక ఊర్లో మన నియోజకవర్గంలో వచ్చింది, ఊరి పేరు నేను చెప్పలేను కానీ మీకు పరిసరాల్లో మీ ఊరికి పరిసరాల్లో ఉండే ఒక ఊర్లో ఒక మనిషి కరోనా వచ్చింది. నిన్ననే కరెక్ట్గా చెప్పారు. అంటే మన దగ్గర కూడా వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మనం ఏం కాదు, అంతా అయిపోయింది, రోడ్లన్నీ తిరుగుతున్నారు, ఎవరు పడతారు తిరగవచ్చు అని మీరు కనుక లాపరవతో ఉంటే మన ఆరోగ్యాలు అన్నీ అందరము ఇబ్బంది పడతాం. ఎవ్వరు కూడా ప్రభుత్వం సడలించింది కదా అని చెప్పి ఇది చేసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. చేతులు కడుక్కోవడం కానీ, మనం మాస్కులు పెట్టుకోవడం కానీ, వీటన్నిటి కూడా మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఊర్లలో కూడా అందరికీ మీరు జాగ్రత్తలు చెప్పండి. మీ చుట్టుపక్కల చేసుకోండి. ఈ వ్యవసాయ పనులని ఎక్కడికక్కడ దూరంగా వండుకుంటూ వ్యవసాయ పనులు చేయండి. ఎందుకంటే మన తిండి కూడా జరగాలి. తిండి లేకుండా ఉంటే కాదు కనుక మీ వ్యవసాయ పనులన్నింటినీ కూడా దూరంగా ఉండి ఎవరికి వాళ్ళు చేసుకోండి. ప్రభుత్వ వ్యవసాయం మీద కూడా బాగా ఆసక్తిగా రైతులకు ఏమేమి పంటలు వేయాలి, ఏమి వేయాలనేది కూడా రైతు అధికారులు కూడా మీ ఊర్లో మీటింగ్లు పెట్టారని అనుకుంటున్నాను. ప్రతి గ్రామంలో కూడా మీటింగ్లు అయినాయి. మీటింగ్లు అయిందా మీ ఊర్లో? వ్యవసాయ అధికారులు మీటింగ్ పెట్టిరామా? పెట్టిరామా? ఏం చెప్పిరామా? మొక్కజొన్నలు పెట్టదని చెప్పిరా? మంచి పని చేశారు. ఇంకా పత్తి ఏమని చెప్పిరా? కంది, కేసరి, మినుములు, జొన్నలు. సరే మంచిది. వచ్చేది మీకు మార్కెట్లో రేటు ఉన్నాయి పెట్టుకోండి. అనవసరంగా అది ఇది పెట్టారనుకోండి మీకు రేటు రాదు. చాలా మంది నేను అక్కడెక్కడ మక్కలు మన దగ్గర కొన్ని వేసినట్టున్నారు. కొందరు మక్కలు వేసుకుంటే మనకు మార్కెట్ వస్తలేదు, రేట్ వస్తలేదు. అందుకే మీరు ఎవరు కూడా మక్కలు వేయకండి. వ్యవసాయ అధికారులు చెప్పినట్టు వినండి. వాటన్నింటినీ కూడా మనం ప్రభుత్వం కొంటుంది. ఎప్పుడైనా ప్రభుత్వం ఎప్పుడు జొన్నలు కొనలే. మొట్టమొదటిసారిగా మనం జొన్నలు మనం రేగూరులో కొన్నాం. అన్నీ కొంటాం. శనగలు కొంటున్నాం, పొగర్లో కొంటున్నాం. ఇట్లా అన్ని రకాలని మనం కొంటున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన సొసైటీ ద్వారా సొసైటీ బాగా పనిచేస్తుంది. సొసైటీ ద్వారానే ఎరువుల్ని మనం ఇస్తున్నాం. విత్తనాలు కూడా మీకు సబ్సిడీలో వస్తాయి. ఎవరికైనా అవసరం ఉన్నా కూడా బయట మందుల షాపులో కొనే కంటే సొసైటీ షాపులోనే మీరు సొసైటీలో తీసుకోండి. మీకు ఇంకా తక్కువ ధరకు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కూర్మాగూడ డివిజన్ మాధనపేట్ బస్తీలో 4 రోజుల క్రితం ఓ వ్యక్తికి కరోనా సోకడంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వ్యక్తి నివాసం వద్ద క్లస్టర్ ఏర్పాటు చేశారు. కానీ వారి కుటుంబ సభ్యులకు ఇంతవరకు ఎలాంటి టెంపరేచర్ చెక్ చేయలేదు. కానీ 2 రోజులకు సరిపడా టాబ్లెట్లు ఇచ్చారు. అప్పటి నుంచి వైద్య బల్దియా అధికారులు అందుబాటులో లేరని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిత్యావసర మందులను, కూరగాయలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితుని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా పెనుబని మండలం మండలపాడు లంకపల్లి గ్రామాల్లో స్థానిక ఎంపీడీఓ మహాలక్ష్మి పర్యటించారు. పల్లె ప్రగతి 3వ విడతలో భాగంగా ఆయా గ్రామాల్లో పనులను గుర్తించి సర్పంచులకు, సెక్రటరీలకు తగిన సూచనలు ఇచ్చారు. దగ్గరుండి డ్రైనేజీ పూడిక తీయించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ చల్లాలని మరియు శానిటరీ పనులు ప్రతిరోజు ఉండాలని, మురికి కుంటల్లో వాడి పడేసిన టైర్లలో నీళ్లు నిల్వలేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు దోమలు రాకుండా మందులు పిచికారీ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని, కరోనా రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు సెక్రటరీలకు, సర్పంచులకు సూచించారు. పెనుబెల్లి మండలం మండలపాడు గ్రామ పరిషత్ ప్రెసిడెంట్ నేను. నా పేరు కడకమడి మండలం అండి. గ్రామ పంచాయతీగా ప్రెసిడెంట్ని. మేము ఈరోజు ఈ పనులు మహాలక్ష్మి గారు మేడం గారు, ఎంపీఓ మేడం గారు వచ్చి పనులన్నీ గుర్తించి మాకు తిరిగి చూసి మాకు పనులు చూపించారు. ఈరోజు 3వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మేడం మహాలక్ష్మి గారు మా గ్రామ పంచాయతీ విజిటింగ్కి వచ్చి తగు పనులు సూచించారు. మేడం గారు సూచించిన పనులే కాకుండా ఈ పంచాయతీలో ప్రతి పనిని కూడా శుభ్రంగా డ్రైనేజీ క్లీనింగ్లు, శానిటేషన్స్, మరి పైప్ లైన్ లీకేజీలు, బ్లీచింగ్ చల్లియడం, పాగింగ్ చేయించడం మొదలగు పనులు గుర్తించి ఆ పనులన్నింటినీ కూడా శుభ్రంగా చేపిస్తూ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. మా గ్రామంలో కరోనా గురించి ప్రతి ఒక్కరిని మాస్క్ ధరించి శుభ్రంగా చేతులు కడుక్కొని ప్రతి ఒక్కరు సామాజిక డిస్టెన్స్ పాటించడం, ప్రజల్లో అవగాహన కల్పించుతూ మొత్తం గ్రామం మొత్తం మోటివేట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో చిరుత హల్చల్, భయభ్రాంతులకు గురైన కర్ణాటక సత్రం, పరిసర ప్రాంత ప్రజలు. పెద్దపల్లి జిల్లా రామగిరి టీఆర్ఎస్ మండల పార్టీ నాయకుల మీడియా సమావేశం. రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి శ్రీధర్బాబు చేస్తున్న రాజకీయాలు మానుకోవాలని హితవు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. అలుపెరగని పోరాట యోధుడని, ఉద్యమ శిఖరమని పలువురి కితాబు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం తలెల్మా గ్రామంలో కరోనా పాజిటివ్. గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తమైన అధికారులు. మైలార్దేవపల్లి పారిశ్రామికవాడలో జీహెచ్ఎంసీ అధికారుల ఆకస్మిక దాడులు. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమంగా వెలిసిన 150 కంపెనీలపై కొరడా. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.